జై భవానీ, జై భవానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకంద బ్లాగ్స్కి స్వాగతం అండి. నవరాత్రులు అయిపోయాయి కదా, ఇప్పుడేంటి వీడియో పోస్ట్ చేస్తుంది అనుకోకండి. ఎన్ని రోజులు కాస్త బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే పెట్టలేదు. మేమందరము ఎంగిలి పూల రోజు, అదేనండి చిన్న బతుకమ్మ రోజు ఆడుతున్నాము. బతుకమ్మ ఆడుతుండగా అమ్మవారిని తీసుకుని వచ్చారు. అమ్మవారికి అందరం కలిసి పిల్లలందరూ టపాకాయలు బాంబులు పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలందరూ మంగళహారతులతో దుర్గా భవానీ అమ్మవారికి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. బతుకమ్మ ఆడుతున్న వాళ్ళందరము అమ్మవారికి ఆడుకోవడం ఆపి ఘనంగా స్వాగతం పలికాము. जयन्ती मंगलाकाले भद्रकाले कपालिनी दुर्गा क्षमा शिवाधात्री स्वाहा स्वधा नमोस्तुते महादेव्यै नमः। जगदम्ब विश्वपालिनी माता की जय। जगदम्ब विश्वपालिनी माता की जय। जगदम्ब विश्वपालिनी माता की जय। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। जय भवानी, जय भवानी. जय भवानी। అమ్మవారికి పూజలు చేసి హారతులు ఇచ్చి అమ్మవారిని అయితే లోపలికి స్వాగతించారు. అమ్మవారు 9 రోజులు 9 అవతారాలలో నవరాత్రులను కంప్లీట్ చేసుకొని 10వ రోజు నిమజ్జనానికి తీసుకెళ్ళేవారు. కానీ ఈసారి 11వ రోజు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. 10 రోజులు అమ్మవారి 10 రూపాయలలో దర్శనమిచ్చారు. అమ్మవారి 9 రూపాయలతో పాటు ఈ సంవత్సరము ఒకరోజు ఎక్కువగా రావడం వల్ల కాత్యాయని అమ్మవారిగా కూడా అమ్మవారు దర్శనాన్ని కల్పించారు భక్తులకు. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరిగా, శ్రీ గాయత్రీ దేవిగా, శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవి, శ్రీ కాత్యాయని దేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి, శ్రీ సరస్వతీ దేవి, శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషాసుర మర్దినీ దేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి గారుగా అలరించారు. ఈ 10-11 రోజులు కూడా అమ్మవారి పూజలైతే చాలా ఘనంగా జరిగాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులైతే హాజరయ్యారు.
అమ్మవారిని ప్రతిష్ఠించే వరకు అందరము బతుకమ్మ ఆడము మానేసి అమ్మవారి నామాన్ని జై జై ధ్వనులతో పలుకుతూనే ఉన్నాము. ఈరోజైతే నైట్ అమ్మవారిని ప్రతిష్టాపించారు. రేపు మళ్ళీ ఉదయం పూజారి గారు వచ్చి పూజలు నిర్వహిస్తారని చెప్పారు. మరుసటి రోజు నేను వెళ్ళేసరికి భవానీలు ఇంకా కొంతమంది మహిళలు అమ్మవారికి గాజుల మాలలు అలంకరిస్తున్నారు. అమ్మవారికి సమర్పించే గాజులు ఎరుపు, పసుపు, పచ్చ రంగులలో సమర్పిస్తారు. స్టేజ్ డెకరేషన్ కూడా అమ్మవారి ప్రతి ఒక్క రూపంతో చాలా అద్భుతంగా, పవిత్రంగా అమ్మవారు ప్రత్యక్షమైనట్టు కనిపించాయి. అమ్మవారు పూజ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుండి చివరి రోజు వరకు 11 రోజులు అమ్మవారు ఏ రూపంలో అయితే ఉంటారో ఆ అమ్మవారికి సంబంధించిన కలర్ శారీని అమ్మవారికి ధరింపజేస్తారు. చీరలన్నింటినీ కూడా నిమజ్జనం రోజు వేలం వేస్తారు. ఆ చీరలను భక్తులు వాళ్లకు వీలైనటువంటి రేటులో వేలం పాట పాడతారు. నేను కూడా వేలం పాట పాడానండి. లక్ష్మీ అమ్మవారి రూపంలో ఉన్న శారీని మాత్రం నేను దక్కించుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైము శారీని వేలం పాటలో తీసుకోవడం. అంతేకాదండి, ఇక్కడ పూజలో పెట్టిన కలశాలన్నింటినీ ముందుగానే బుక్ చేసుకొని చివరి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మహిషాసురమర్దిని అమ్మవారి పూజ రోజు గుమ్మడికాయలు తెచ్చుకొని పూజలో ఉంచి మరుసటి రోజు ఆ గుమ్మడికాయను తీసుకెళ్ళి ఇంటి గుమ్మాలకి కట్టుకుంటారు. ఇలా చేస్తే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుందని నమ్ముతారు. ఎందుకంటే మహిషాసురమర్దిని అమ్మవారు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనైనా తీసేస్తుందని భక్తులు నమ్ముతారు. అమ్మవారికి వెజిటేబుల్స్ కూడా మాలల్లా వేస్తారు. ఇక్కడ మా దగ్గర అన్నపూర్ణేశ్వరి దేవి రోజు అన్నదానాలు నిర్వహించారు. నాకైతే ఈ సంవత్సరం అయితే ఒకటైతే అర్థమైందండి, దుర్గా భవానీ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి బాధలు, ఇబ్బందులు ఉండవని అయితే అర్థమైంది. నేనైతే ఇన్ని సంవత్సరాలలో ఈ సంవత్సరము నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడము ఇదే మొదటిసారి. ఆ దుర్గామాత అందరినీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. జై భవానీ.